హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను కొత్తిమీర టమాటా రైస్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. మరి మీరు అందరూ కూడా నా వీడియోని ఫుల్గా చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. దీనికోసం అయితే 2 గ్లాసెస్ ఆఫ్ బాసుమతి రైస్ని అయితే తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. కుక్కర్లో ఆయిల్ వేసి బాగా కాగాక మసాలా దినుసులు అయితే వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, క్యారెట్ అయితే బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు దీనిలో నానబెట్టిన బఠానీలు అయితే వేసుకోవాలి. వేసుకొని వీటిని కూడా కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. బఠానీలు కూడా బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ దీనిలో గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర టమాటా ప్యూరీని అయితే వేసుకోవాలి. వేసుకొని దీనిలో ఉన్న వాటర్ అంతా బాగా ఇంకి దగ్గర పడేలా కొద్దిసేపు దీన్ని మగ్గనివ్వాలి. టమాటా కొత్తిమీర ప్యూరీ అయితే బాగా దగ్గర అయింది. ఆయిల్ కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియా పొడి, కొద్దిగా కారం, సరిపడా సాల్ట్ వేసుకొని గరం మసాలా పొడి కూడా వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. టూ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాసుమతి రైస్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి దీనిలో కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. వేడి కొత్తిమీర టమాటా రైస్ రెడీ. దీన్ని ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. మరి మీకు నా వీడియో నచ్చిందా? ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సుజాత అఫీషియల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతో మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. బాయ్ బాయ్.